ఇది ధరిత్రి పునీతయై పులకరించిన పుణ్య చరిత్ర, దశాబ్దాల చరిత్ర. ఎప్పుడెప్పుడు ధర్మానికి ముప్పు సంభవిస్తే అప్పుడప్పుడు ధర్మోద్ధరణకై నా అంశతో ఒక మహాత్ముని సృష్టిస్తానన్న పరమాత్ముని దివ్యవాణికి ప్రతిబింబంగా అవతరించిన ఒక మహాత్ముని చరిత్ర. సౌమ్యనామ సంవత్సర శ్రావణ బహుళ విధియ బుధవారం నాడు ఉత్తరాభాద్ర శుభతారకలో అవతరించిన ఆదిశేషుని చరిత్ర పత్నీ వియోగంతో బయలుపడింది. ఇంద్రియ నిగ్రహుడై పరమార్థ బుద్ధితో కాషాయాన్ని కట్టారు. ధర్మ సంస్థాపనకై త్రిదండం చేపట్టారు. అపర రామానుజులుగా శ్రీమన్నారాయణాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ అయినారు. తన మృదు మధుర వాణులలో సర్వశాస్త్రార్థాలను కురిపించారు. బహుభాషా కోవిదుడైన మహామేధావి, అందరిలో భగవంతుని దర్శించే మహామనీషి. పవిత్ర శ్రీరామ చరిత్రను భారతాంబలో సుస్థిరంగా నిలిపిన దివ్యమూర్తి. నిలువ నీడకు నోచుకొని నిర్భాగ్యులైన ఎందరో హరిజనులకు నీడనిచ్చిన దయామూర్తి. వేదాలన్నీ ఉద్ఘోషించే ఆత్మ పరమాత్మల సంబంధాన్ని చిలక పలుకులుగా మనకు నేర్పిన భగవద్ రామానుజ మతాన్ని సుప్రతిష్ఠించిన వైశిష్ట్య దీప్తి. సర్వే జనా సుఖినో భవంతు అనే నానుడికి సరి అయిన క్రియా నిర్వచనాన్ని, సకల శ్రేయస్సులను వసగిన అతి మానుష దీప్తి. అంతులేని ఆకాశంలో ఎన్నో తారకలు, అనంతులైన ఆచార్యునిలో ఎన్నో జగత్ కళ్యాణ గుణాలు. ఎన్నని లెక్కించగలం, ఎన్నని చెప్పగలం, ఎన్నని కీర్తించగలం. కానీ కీర్తించాలని తపన, ఆ తపనే ఈ కల్పన. సహృదయులైన మీరంతా హంసలై ఈ పరమహంస తత్వాన్ని తెలపాలనే మా ఆరాటాన్ని, ఆదర్శ చరిత్రని గ్రహించి మా దోషాలను త్యజిస్తారని ఆశిస్తున్నాం. ఆచార్య సమాస్థితులమై వారి అడుగుజాడల్లో నడిచి సకల శ్రేయస్సులను పొందుదాం. రండి, విందాం, తరిద్దాం. అది పరమాత్ముని హృదయం పొంగిన ఉదయం, వేదవృక్షము చిగురించే వసంతోదయం. పరమపదంలోని దివ్య తేజమే చూడాంబా మంగయాచార్యుల ముద్దు బిడ్డగా అవతరించిన శుభోదయం. అది ఆదిశేషువు అవనిలో ఆచార్యునిగా అవతరించిన మరో మహోదయం.